తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మండే ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మహబూబ్ నగర్, వనపర్తి, సిద్దిపేట్, నల్లగొండ, జోగులాంబ, గద్వాల్, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం పడింది. హైదరాబాద్లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వికారాబాద్, సిద్దిపేట్, మెదక్, నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మండే ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మహబూబ్ నగర్, వనపర్తి, సిద్దిపేట్, నల్గొండ, జోగులాంబ, గద్వాల్, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం పడింది. హైదరాబాద్లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వికారాబాద్, సిద్దిపేట్, మెదక్, నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, రైట్. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చిన ప్రజలకు అర్ధరాత్రి పడ్డ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి. నిన్నటి వరకు వాతావరణం ఒకలాగా ఉంటే ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణంతో ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు కూడా నమోదయ్యాయి. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈసారి 46 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతగా, అదేవిధంగా ఉక్కపోత వాతావరణం, పొడిబారిన వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రాత్రి సమయాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల వరకు చేరడంతో ప్రజలు నిద్రపోవడానికి కూడా రాత్రిళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇక అలాంటి వాతావరణం నుంచి అర్ధరాత్రి పడ్డ వర్షాలు ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా హైదరాబాద్ లో 0.5 నుంచి 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. మల్కాజ్గిరి, సిద్దుల్లాపూర్, షేర్లింగంపల్లి, అల్వాల్, కూకట్పల్లి, ఉప్పల్, ఖైరతాబాద్ ఈ ఏరియాలతో పాటు మరికొన్ని ఏరియాల్లో కూడా వర్షం పడింది. అదేవిధంగా ఈదురుగాలులతో కూడిన వర్షం నిన్న పడినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక అదేవిధంగా ఈ రోజు కొంత వింత వాతావరణం తెలంగాణలో ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు వర్షాలు పడతాయని చెప్తుంది. అదేవిధంగా ఎండలు కూడా ఈ రోజు కొన్ని జిల్లాలో అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వికారాబాద్, సిద్దిపేట, మెదక్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కొన్ని వర్షాలు పడతాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఈ రోజు వీచే అవకాశాలు ఈ జిల్లాలో ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా మండే ఎండలు, అదేవిధంగా ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందులు పడుతూ వచ్చిన ప్రజలకి అర్ధరాత్రి చూసిన వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.